అటు చూడు. రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఎప్పుడేదో రంగు ఇరిగించాలని చూస్తాను లేరు ఇక్కడ జగన్మోహన్ ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. నేషనల్ అనుకుంటారా? మరోసారి ఇంటర్నేషనల్ శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు శాల్వా కప్పాల్సింది పోయి శాలువాలు కప్పాలి, అవార్డు ఇవ్వాలి. ఇచ్చారుగా ప్రజలు, అవార్డు ఇచ్చారుగా, బ్రహ్మాండమైన 11 సీట్లతో అవార్డు ఇచ్చారు. నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? సిగ్గుండాలరా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, శాల్వా కప్పాల్సింది పోయి అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు. పొగడాల్సింది పోయి ఇంకా అవార్డుకి ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఈయనగా ఇవ్వాల్సిందే అసలు మామూలు. అసలు రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టుడు అసలు. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఇంకెవడో దరిదాపుల్లో నో నామినేషన్. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. చంద్రబాబు నాయుడు ఏమో చెప్పురా ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు. అందులో తప్పే ఉంది. విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. ఇది వ్యాపారం. నేను ₹2.49 నేను తెస్తా. తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే, నీ వల్ల ఇదంతా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నీ చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? నమస్కారం. చేసుకో. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి వుడ్ బి ఎ టిపికల్ కేస్ వేర్ ఐ వుడ్ బి ఫైలింగ్ ఎ డిఫమేషన్ కేస్. పరువు నోడేస్తే పరువు నష్టం దావా. I'll sue them for 100 crores. పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా? ఏం మాట్లాడతాడు నువ్వు? I will sue both of them for 100 crores. See, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలంలో 1,10,000 కోట్ల భారం పడుతుందని తెలిసిన జగన్ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టేశారు. అట్లుంటది మనతోని. నాకు శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. శాల్వా కప్పాల్సింది పోయి విపి గారికి రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్. చిటికలే. నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? వీడు మనిషా పశువా? ఇంకా అవార్డుకి ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఇచ్చేయండి సార్. ఇంకా అవార్డుకి ఇచ్చేయండి. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు ఆ మాట? నువ్వు చెప్ప. ఒక సోలార్ పవర్ డీల్ లోనే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది. మధ్యలో పానకంలో పొడగల ఇదొకటే. అదెవరు తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.